మహబూబాబాద్ జిల్లాలో అధికార పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి జనం షాక్ ఇచ్చారు. ఆమె సొంత గ్రామంలోనే అధికార పార్టీని పట్టుబట్టి మరీ ఓడించారు. స్వగ్రామం చెర్లపాలెంలో యశస్విని రెడ్డి స్కెచ్లేవి పనిచేయలేదు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ప్లానింగ్ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మహేందర్ అక్కడ విజయం సాధించారు. అధికార పార్టీలోని రెబల్ గ్రూప్కు చెందిన తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపొందారు. సొంత గ్రామంలోనే కాంగ్రెస్ ఓడిపోవడంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి అయితే సొంత గ్రామంలోనే షాక్ తగిలింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి సొంత గ్రామంలో షాక్ తగిలినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చెర్లపాలెం గ్రామం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అదేవిధంగా ఝాన్సీ రెడ్డి వాళ్ళ సొంత గ్రామంగా ఉంటుంది. ఆ గ్రామంలో వాళ్ళ రెబల్ అభ్యర్థి గెలుపొందినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అప్పటికే కాంగ్రెస్ రెబల్ వర్గం ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఒక 6 నెలలు సంవత్సర కాలం నుంచి రెబల్ వర్గం రెడ్డికి అదేవిధంగా యశస్విని రెడ్డికి వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే ఈ సీట్ల విషయంలో మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వడం లేదు, పార్టీకి సంబంధించిన వాళ్ళను పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను గుర్తించడం లేదన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. అందులో భాగంగానే పట్టించుకోవడం లేదన్నటువంటి అభిప్రాయంతో రెబల్ వర్గంగా వీళ్ళంతా కూడా ఎవరైతే హనుమాన్ల తిరుపతి రెడ్డి అదేవిధంగా తొర్రూరు మండలానికి సంబంధించి మరో నాయకుడు కాకిరాల హరిప్రసాద్ కూడా వ్యతిరేకంగా వర్గంగా ఏర్పడినటువంటి సందర్భంలో వారి గ్రామాల్లో ఏదైతే కాకిరాల హరిప్రసాద్ సంబంధించిన సొంత గ్రామం సోమవారం, తొర్రూరు మండలం సోమవారం గ్రామం కావచ్చు, ఝాన్సీ రెడ్డి సొంత గ్రామం, అదేవిధంగా తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి హనుమాన్ల తిరుపతి రెడ్డి, హనుమాన్ల ఝాన్సీ రెడ్డి వీరంతా కూడా ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. రాజకీయాల పరంగా ఇవాళ విభేదాలు వచ్చినటువంటి సందర్భం. ఈ క్రమంలోనే వరుసకు పెద్దమ్మ అయ్యేటువంటి హనుమాన్ల ఝాన్సీ రెడ్డిని హనుమాన్ల తిరుపతి రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళ ఝాన్సీ రెడ్డికి షాక్ తగిలే విధంగా, యశస్విని రెడ్డికి షాక్ తగిలే విధంగా తిరుపతి రెడ్డి తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సొంత వర్గాన్ని ఏర్పాటు చేసి చెర్లపాలెంలో ఏదైతే కాంగ్రెస్ సంబంధించి రెబల్ అభ్యర్థిని నిలబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. రెబల్ అభ్యర్థి చెర్లపాలెంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మహేందర్ గెలుపొందారు. కాంగ్రెస్ రెబల్ వర్గం నాయకుడిగా ఉన్నటువంటి తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతి రెడ్డి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగిన మహేందర్ కు అయితే గెలుపు సొంతమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సోమవారం గ్రామానికి సంబంధించి కూడా అక్కడ కూడా రెబల్ వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుపొందినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం చూసినట్టయితే తొర్రూరు మండలంలో ఎక్కడికక్కడ రెబల్ వర్గంగా తయారయ్యి కాంగ్రెస్ రెబల్స్ నిలబెట్టినటువంటి సందర్భంలో రెబల్స్ అయితే విజయం సాధించినటువంటి తీరు చూస్తా ఉన్నాము. సొంత గ్రామంలోనే ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి షాక్ అయితే తగిలిందని మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.